హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. కరాటే కిడ్ లెజెండ్స్ థియేటర్లో ఫ్రైడే రిలీజ్ అయింది. నేను తెలుగు ఆడియోలోనే చూశాను. తెలుగు డబ్బింగ్ అయితే యావరేజ్గా అనిపించింది. కాకపోతే నిన్న నైట్ అయితే నేను చూసా. ఇది ఒక హాలీవుడ్ మార్షల్ ఆర్ట్స్ డ్రామా మూవీ. ఒకప్పుడు పాత కరాటే కిడ్ మూవీ చాలాసార్లు మనం చూసాం. ఇది కరాటే కిడ్ ఫ్రాంచైజ్లో 6th ఫిల్మ్ అండ్ ఆల్సో టెలివిజన్ సిరీస్ కోబ్రా కై యొక్క కంటిన్యూషన్ ఇది. నేనైతే ఆ ఓల్డ్ కరాటే కిడ్ మూవీ DVD కొని అది అరిగిపోయింది. అన్నిసార్లు చూసా. ఎక్సలెంట్ ఉంటుంది. చాలాసార్లు స్టార్ మూవీస్ అండ్ మూవీస్ నౌ ఇలాంటి ఛానల్స్లో కూడా చాలాసార్లు ప్రీమియర్ చేసినప్పుడు ఖచ్చితంగా చూసేవాడిని. బాగా ఎంజాయ్ చేశాను. ఈ మూవీ ట్రైలర్ కూడా నేను చూడలే. సడన్గా బుక్ మై షోలో కనిపించేసరికి ఇది తెలుగు ఆడియోలో కూడా రిలీజ్ అయిందా అనుకున్నా. 1 hour 40 minutes ఉంది. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. మరి మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, సారీ గైస్, ఈ మూవీ ఎందుకు తీసారో కూడా తెలియదు. నేనైతే డిసప్పాయింటెడ్. మామూలు డిసప్పాయింట్మెంట్ అయితే కాదు, అసలు మూవీ అయితే టైం వేస్ట్ అనిపించింది భయ్య. ఈ మూవీ జాకీ చాన్ ఫ్యాన్స్కే కాదు, కరాటే కుంఫు మార్షల్ ఆర్ట్ ఫ్యాన్స్ అండ్ యాక్షన్ మూవీ లవర్స్ని కూడా డిసప్పాయింట్ చేస్తుంది. పక్కా మీరు రాసి పెట్టుకోండి. ఈ మూవీని థియేటర్లో కాదు కదా, OTTలో కూడా చూడడం కష్టమే. ఏమాత్రం కూడా నచ్చలే. నాకు ఏమనిపించిందంటే, ఏమాత్రం కంటెంట్ లేని ఈ సినిమాని థియేటర్లో తెలుగులో అది కూడా డబ్ చేసి వదలడం ఏంటో మరి వాళ్ళ థాట్స్. ఈ మూవీలో బెన్ వ్యాంగ్ అనే ఒక అబ్బాయిని ఈ మూవీలో తీసుకున్నారు. ఆ కుర్రాడు మాస్టర్ హాన్, అదే మన హీరో జాకీ చాన్ సార్ దగ్గర శిక్షణ పొందుతూ ఉంటాడనమాట. అయితే తన తల్లి అతన్ని న్యూయార్క్ తీసుకుని వస్తుంది. దేనికోసం, ఎందుకు, తర్వాత ఏమవుతుంది అనేది మూవీలో చూడడానికి ఉంటుంది. మూవీలో నాకు నచ్చింది ఏమైనా ఉందంటే క్లైమాక్స్, ఆ ఫైట్ సీక్వెన్స్ బాగుంది. అంతకుముందు అయితే ఒక స్ట్రీట్ ఫైట్ లాంటిది ఒకటి ఉంది, అది ఒకటి బాగుంది. ఆ రెండు తప్ప సినిమాలో మ్యాటర్ లేదు. కరాటే కిడ్ లెజెండ్స్ అన్న టైటిల్ అంటే మనం ఎక్కువ యాక్షన్, ఆ మార్షల్ ఆర్ట్స్, కుంఫు ఇవన్నీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇందులో ఆ ఓన్లీ క్లైమాక్స్ ఫైట్ కోసం 1 hour 40 minutes వెయిట్ చేయాలా? సరే, ఈ ఫైట్స్ యాక్షన్ పక్కన పెట్టేయండి. ఎమోషన్ ఇంపాక్ట్ అయితే సరైనది లేదు. సరైన స్ట్రాంగ్ పాయింట్ కూడా లేదు. డ్రామా కూడా బోరింగ్గా ఉంది. అసలు ఈ మూవీ చూసే బదులు ఇంకా పాత కరాటే కిడ్ మూవీని రీవాచ్ చేయొచ్చు. అందులో యాక్షన్ సీన్స్తో పాటు మంచి ఎమోషన్స్ ఉంటాయి. అది జనాలకి అప్పుడు బాగా కనెక్ట్ అయిందనమాట. ఇంకా జాకీ చాన్ ఫ్యాన్స్కి అయితే మూవీలో ఉన్నారు. అతని పేరు చెప్పి థియేటర్కి రప్పించాలన్న ప్లాన్ అంతే, మరేం లేదు. అతను కూడా చేసింది ఏం లేదు. జస్ట్ ఒక మాస్టర్ ట్రైనింగ్ ఇస్తారు, కొన్ని సీన్స్లో మాత్రం కనిపిస్తారు అంతే. ఆ కుర్రోడు అయితే బాగానే చేశాడు, ఫ్యూచర్ ఉంది. ఇక క్యారెక్టర్ డెవలప్మెంట్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మూవీ మొత్తం చాలా స్లోగా, డల్గా కూడా ఉంటుంది. ఎంత బేగా అయిపోద్దురా అనిపించింది సినిమా అయితే కొన్ని పాత మూవీస్, క్లాసిక్ మూవీస్ని కొత్తగా అదే పేరు పెట్టి పాత మూవీస్ పేరుని అయితే చెడగొట్టకూడదు. టెక్నికల్గా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగానే మెయింటైన్ చేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ కరాటే కిడ్ లెజెండ్స్ నాకైతే టైం వేస్ట్ అనిపించింది భయ్య. హైప్ ఎక్కువ, కంటెంట్ తక్కువ. స్టోరీ, స్క్రీన్ ప్లే, యాక్షన్ ఏ వైపు కూడా ఏ సైడ్ నుండి కూడా యాక్సెప్ట్ చేసే విధంగా అయితే లేదు. ఇదంతా నా ఒపీనియన్. మరి మూవీ చూడాలొద్దా మీరే డిసైడ్ చేసుకోండి. ఓవరాల్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2/5. దట్స్ ఇట్ గైస్. వీలైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండ్ జై హింద్.